ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చాలా కన్ఫ్యూజన్తో అసలు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి. యు మే హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ చాయిసెస్. మీ ముందు చాలా చాయిసెస్ పెట్టుకుని నేను తీసుకునే డెసిషన్ రైటా రాంగా, లేదా ఇది కరెక్టా కాదా, ఇందులో వెళ్ళొచ్చా వెళ్ళకూడదని ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్తో ఒక డెసిషన్ తీసుకోకముందు ఆలోచిస్తూ ఈరోజు ఈ వాక్యం వింటున్నట్టయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు కుడి తట్టైనను ఎడం తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దం మీకు వినపడుతుంది. ఎటు తీసుకోవాలో, ఏ టర్న్ తీసుకోవాలో, వెదర్ ఇట్ మే బి రైట్ ఆర్ లెఫ్ట్, ఏ టర్న్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఇదే త్రోవ, ఇందులోనే వెళ్ళాలని వెనక నుంచి ఒక స్వరం మీకు వినబడుతుంది అని చెప్పని. మన దేవుడు హీఈస్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఆయన మనల్ని కన్ఫ్యూజ్ చేసి వదిలిపెట్టేసే దేవుడు కాదు. ఆ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో మనల్ని విడిచిపెట్టేసే దేవుడు కాదు. చాలా స్పష్టంగా మనకి చాలా క్లారిటీ ఇచ్చే దేవుడు. మన ప్రతి డెసిషన్లో మనకి స్పష్టంగా క్లారిటీ ఇచ్చే దేవుడు. మనం చూస్తే పేతురు గారితో చాలా క్లియర్గా కొర్నేలి ఇంటికి వెళ్ళమని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో ఇక్కడికి వెళ్ళాలి, కింద నీ కోసం వచ్చారు, పో, వాళ్ళతో నువ్వు వెళ్ళు అని చెప్తూ వచ్చాడు కదండి. తర్వాత పౌల్ గారికి చాలా స్పెసిఫిక్గా అదిగో మాసిదోనియా దేశస్థుడు ఒకరు వచ్చి మా దగ్గరికి రండి, మాకు సువార్త చెప్పండి. స్పెసిఫిక్గా ఏ కంట్రీకి వెళ్ళాలి, ఎక్కడో సువార్తను ప్రకటించాలి, చాలా స్పెసిఫిక్గా చెప్తూ వచ్చారు. దేవుడు ఎవరికి చరిత్రలో తప్పైన అడ్రస్ ఇచ్చినట్టుగా కానీ, రాంగ్ పర్సన్ వైపు డైరెక్ట్ చేసినట్టుగా కానీ లేనే లేదు. సో మనం చేయాల్సిన పని ఏంటంటే ఏదో అప్పుడప్పుడు వచ్చి ప్రార్థన చేయడం కాదు. స్పెసిఫిక్గా మనకి దేవునికి ఒక వ్యక్తిగతంగా సంబంధం ఉన్నప్పుడు, వ్యక్తిగత సహవాసం ఉన్నప్పుడు, ప్రతిరోజు మనం ఆయనతో సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు చాలా స్పష్టంగా వీ కెన్ రికగ్నైజ్ హిస్ వాయిస్. మాస్టరింగ్ టు రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరాన్ని మనం గుర్తించడం ఎలాగో మన జీవితంలో మనం నేర్చుకోగలగాలి. మనం ఎప్పుడైతే ప్రతిరోజు ప్రార్థన ద్వారా దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటామో ఆయన చాలా స్పష్టమైన స్వరాన్ని మనం మన జీవితాల్లో ఆయన యొక్క నడిపింపుని మనం గ్రహించగలుగుతాం, మనం గుర్తించగలుగుతాం. దేవుడు మన పితరులను నడిపించినట్లుగా మనల్ని కూడా ఆయన నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే బిఫోర్ టేకింగ్ ఎ ఫైనల్ కన్క్లూజన్ లేదా ఒక నిర్ణయాన్ని తీసుకోకముందు ప్రభు దగ్గరికి రావాలి. ఆయన పాదాల దగ్గర మనం కూర్చున్నప్పుడు దేవుడు చాలా స్పష్టంగా ఎటు వెళ్ళాలి, ఆయన చిత్తం ఏంటి. అందుకే వాక్యం చెప్తుంది కదండి, కీర్తనలు 32:8 నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గం నీకు ఉపదేశం చేస్తా, నేను నీకు బోధిస్తా, నీ మీద నీకు ఒక ఆలోచన చెప్తా, ఎట్లా వెళ్ళాలి ఎట్లా వెళ్ళకూడదు నేను అన్నీ చెప్తానని ఆయన చెప్తూ వస్తున్నారు. సో ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో మనుషుల దగ్గరికి వెళ్తే కన్ఫ్యూజన్ ఇంకా పెరిగిపోయింది. ఇదంటారు అదంటారు, మనల్ని మొత్తం అన్ని డిగ్రీస్లో అన్ని యాంగిల్స్లో మనల్ని తిప్పేస్తూ ఉంటారు. అట్లా కాకుండా ప్రభు దగ్గర కూర్చోండి. సిట్ అంటిల్ యు గెట్ అ స్పెసిఫిక్ క్లారిటీ. మన జీవితంలో ప్రభు యొక్క ఆలోచన చొప్పున మనం వెళ్తే మనం ఎప్పుడూ రిగ్రెట్ అవ్వం. ఆయన చిత్తంలో మనకి తృప్తి ఉంటుంది. ఆయన చిత్తంలో గాడ్ విల్ ప్లీజ్, దేవుడు సంతోషపడతాడు. సో మన చాయిసెస్ కాదు. అందుకే మన స్వచిత్తము కంటే, మన స్వాభిప్రాయము కంటే ఆయన ఆలోచన, ఆయన తలంపులు, ఆయన చిత్తాన్ని ఉన్నతంగా ఎంచి ఆయన పాదాల దగ్గర కూర్చుని ప్రభా ఏం చేయమంటావు, ప్రభా నీ చిత్తం ఏంటి, రివీల్ ఇట్ టు మీ, ప్రభా నీ చిత్తాన్ని నాకు బయలుపరచండి, నేను లోబడాలనుకున్నా, నేను విధేయత చూపించాలనుకున్నా అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన హృదయాన్ని ఎరిగిన దేవుడు మనతో తన చిత్తం ఏంటో చాలా స్పెసిఫిక్గా మాట్లాడతాడు. సో ఈ వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, ఆయన పాదాల దగ్గర కూర్చుందాం, హెచ్చుగా ప్రార్థన చేద్దాం. దేవుని మన వెనక నుంచి మన చెవులకి ఇదిగో ఇదే త్రోవని ఒక స్పష్టమైన స్వరము మన జీవితాల్లో మనందరికీ
వినబడును గాక. మే వి ఆల్ మూవ్ ఫార్వర్డ్ విత్ ద హీరింగ్ ఆఫ్ గాడ్స్ వాయిస్. దేవుని స్వరాన్ని వింటూ మనం అడుగులు ముందుకు వేసే భాగ్యాన్ని ప్రభు మన అందరికీ ఇచ్చింది గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.